కళ్ళల్లో కన్నీళ్ళు చూడండి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం తట్టబడుతుంది. 8 సంవత్సరాల నుంచి దగ్గు కలిగించే దురాత్మ యేసు నామములో చేయి పెడుతుండగా ఈ బిడ్డ వంట నుంచి విడిచేసి వెళ్ళిపోతుంది. చేయి పెట్టంగానే కింద పడిపోయారు. ఏమనిపించిందమ్మా మీకు? ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. మీరు పడంగానే మీతో పాటు దురాత్మ వెళ్ళిపోయింది. ఎస్, గుట్టుకేయండి. గుట్టుకేసినప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉంది. ఇది వరకు ఎలా ఉండేది? బాగా గట్టిగా ఏదో గొంతులో ఏదో ఇరుకపోయినట్టు, ఏదో రాయి పెట్టి ఇరుకపోయినట్టు మీకు అనిపించేది. అవునండి, మనం చేప తిన్నప్పుడు అప్పుడప్పుడు చేప యొక్క ముళ్ళు గొంతులు ఇరుక్కున్నప్పుడు అన్నం తింటే మనకు తెలిసిపోతుంది అది ఇరుకపోయిందని. అలాగే బిడ్డ యొక్క గొంతులో కూడా రాయిలాగా ఉండేది. సో ఇప్పుడు మీరు మింగినా కానీ ఫ్రీగా ఉంది. అవునండి, ఫ్రీగా ఉంది. వావ్, దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. 8 years నుంచి దగ్గు తగ్గడం లేదు. 8 సంవత్సరాల నుంచి దగ్గు తగ్గడం లేదు. మీకేనమ్మా? అవునండి. 8 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నారా? 8 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నారమ్మా? తగ్గట్లే అండి. ఎక్స్రే తీయించాను, స్కానింగ్ తీయించాను, ఎందులో ఏం రావలేదండి. అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. అన్ని నార్మల్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి. సో డాక్టర్స్ కూడా ఏం లేదని చెప్తున్నారు. అవును, డాక్టర్స్ ఏం లేదని చెప్తున్నారు. మీరు మెడిసిన్స్ కానీ అవి కానీ వాడినా కానీ 8 సంవత్సరాల నుంచి దగ్గు తగ్గట్లేదు. అవునమ్మా, మీరు నమ్ముతున్నారా? విశ్వాసం ఉంచారా? నమ్ముతున్నారా? ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తా నమ్ముతున్నాను. చూడండి, ఈ బిడ్డ 8 సంవత్సరాల నుంచి దగ్గు మెడిసిన్స్ వాడినా కానీ ఏం చేసినా తగ్గడం లేదు. వాస్తవానికి ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ చూసినా కానీ అంత నార్మల్ ఉందంట. సో అంటే ఇప్పుడు పంపించాల్సింది ఎవరిని? సైతాన్ ఉంది. ఎస్, కళ్ళు మూసుకోండి అమ్మా. మీలో నుంచి ఆ దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. ఎస్, అది ఫోల్డ్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎస్, అందరి బిడ్డ చేయి చాపండి. ఈ బిడ్డ వంటలో ఉన్న దురాత్మలు పొట్టలో పరిశుద్ధాత్మ యొక్క మంటలో వంటలో తిష్ట వేసిన దురాత్మ, దగ్గు రూపంలో దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. ఎస్, బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డ వంటలో ఏ దురాత్మ అయితే తిష్ట వేస్తుందో ఇక దురాత్మ బయటకు వచ్చేస్తుందో చూడండి. దగ్గు దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. ఫైర్! వంటలో ఉన్న దురాత్మ యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నావు. రా, బయటికి రా. 8 సంవత్సరాల నుంచి దగ్గు కలిగించే దురాత్మ యేసు నామములో చేయి పెడుతుండగా ఈ బిడ్డ వంటలో నుంచి విడిచేసి వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ వంటలో నుంచి విడిచేసి వెళ్ళిపోతుంది. 8 సంవత్సరాల నుంచి ఉన్న దగ్గు దురాత్మ యేసు క్రీస్తు నామములో కాలిపోతున్నా. దగ్గు ఇక నుంచి ఉండద్దు. యేసు నామములో ఆ దగ్గును కాల్చేస్తున్నాను. దగ్గు దురాత్మని బంధిస్తున్నాను యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేండమ్మా, లేండి, ఒకసారి లేండి. షబబకరకుజీ. ఎస్, అక్కడ ప్రేరాలు ఉంది, అక్కడ ప్రేరాలు తీసుకోండి. ఎస్, తీసుకొని 2 చుక్కల నోట్లు వేసుకోండి అమ్మా. 2 చుక్కల నోట్లు వేసుకోండి. రైట్, మొత్తం దగ్గు తగ్గిపోతుంది, మొత్తం సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు దగ్గండి అమ్మా. ఇప్పుడు వస్తుందా దగ్గు రాదు. ఎస్, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. వారి ఇవ్వని చెప్పండి. ఇప్పుడు మీకు ఏం తేడా వచ్చింది? ఇప్పుడు ఏం తేడా ఉందమ్మా? చేయి పెట్టంగానే కింద పడిపోయారు. ఏమనిపించిందమ్మా మీకు? మీ వంట నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా? అవునండి. ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలో బాగా స్ట్రక్ అయిపోయింది, మొత్తం జామ్ అయిపోయినట్టు. ఇప్పుడు మీకు ఎలా ఉంది చూసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. మీరు పడంగానే మీతో పాటు దురాత్మ వెళ్ళిపోయింది. గుట్టుకేయండి. గుట్టుకేసినప్పుడు నాకు చాలా ఫ్రీగా ఉంది. ఇది వరకు ఎలా ఉండేది? బాగా గట్టిగా ఏదో గొంతులో ఏదో ఇరుకపోయినట్టు, ఏదో రాయి పెట్టి ఇరుకపోయినట్టు మీకు అనిపించేది. అవునండి, మనం చేప తిన్నప్పుడు అప్పుడప్పుడు చేప యొక్క ముళ్ళు గొంతులు ఇరుక్కున్నప్పుడు అన్నం తింటే మనకు తెలిసిపోతుంది అది ఇరుకపోయిందని. అలాగే బిడ్డ యొక్క గొంతులో కూడా రాయిలాగా ఉండేది. సో ఇప్పుడు మీరు మింగినా కానీ ఫ్రీగా ఉంది. అవునండి, ఫ్రీగా ఉంది. వావ్, దేవుడి బిడ్డను స్వస్థపరిచాడు. ఆ దురాత్మ విడిచేసి వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి
గట్టిగా ఉచ్చరించి ప్రభువునకు మహిమ చెల్లిస్తూ గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా సే హల్లెలూయా సే హల్లెలూయా yes అలాగే అమ్మ మీ మైక్ ఇవ్వండి yes మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ మీ చుట్టూ కూడా అంతా కొంచెం డిప్రెషన్ దురాత్మ నిరాశ కలిగించే దురాత్మ ఎస్ నేను మోసపోయానా నన్ను మోసం చేశారా నేను నష్టపోయానటువంటి ఆ దురాత్మ మీ చుట్టూ సంచారం చూస్తున్నాను ఎవరికమ్మా ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తూ ఉంటాయమ్మా మీకే వస్తూ ఉంటాయి అవునమ్మా మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ గతంలో ఆత్మలో చూసినప్పుడు నాకు ఎస్ మీరు ప్రభు నమ్ముకున్నారు కానీ మీ కుటుంబంలో చూస్తే అంతా కూడా అన్యుల్లాగా కనిపిస్తున్నారు అవునమ్మా అందరూ అన్యులే అందరూ అన్యులే ఉన్నారు అవును ఎస్ అలాగే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎస్ ఒంటరి జీవితం పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు మీ చుట్టూ ఒంటరితనం కలిగించేటువంటి శాప పంచడం నేను చూస్తున్నాను సో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒంటరిగా ఎవరు జీవించాల్సి వస్తుందమ్మా నేనే అండి మీరే ఒంటరిగా జీవించాల్సి వస్తుంది అవునమ్మా అలాగే ఆత్మలో చూసినప్పుడు ఎస్ మిమ్మల్ని చూసినప్పుడు ఎస్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా నన్ను మోసం చేస్తున్నారా నన్ను ఎవరు మోసం చేస్తున్నారా నన్ను నా హస్బెండ్ మోసం చేస్తున్నారా మా అత్త నా మామ మోసం చేస్తున్నారా నన్ను వాడేసుకున్న తర్వాత పడేస్తారా అని ఇలాంటి ఆలోచనలు అప్పుడప్పుడు ఎవరికి వస్తున్నాయమ్మా మీకే వస్తున్నాయి అవునమ్మా ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏంటి ఈ బ్రతుకు పెళ్ళయింది కానీ భర్త లేడు ఎస్ భర్త విదేశాల్లో ఉన్నాడు కాపురం చేయలేకపోతున్నాను ఏంటి బ్రతుకు అని చెప్పేసి ఒంటరిగా కూర్చొని ఒంటరిగా ఉంటూ ఏడ్చేది ఎవరమ్మా చూడండి ఆ సిస్టర్ ఎలా ఏడుస్తున్నారు చూడండి పరిశుద్ధ ఆమె యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు చూడండి ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం తట్టబడుతుంది హృదయం తట్టబడినప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి ఓ హల్లెలూయా ఎస్ మిమ్మల్ని స్పిరిట్లో నేను చూసినప్పుడు ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఎస్ మీరు మ్యారేజ్ సంథింగ్ లైక్ షబనన తరజీ 10 years అయిందమ్మా 10 years నేను చూస్తున్నాను అవునండి ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి 10 years అయింది మీ మ్యారేజ్ 10 years అయింది కరెక్ట్గా 10 years ఇది 10th year ఎస్ ఈ 10th yearsలో ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు మీరు ఎస్ మీ హస్బెండ్ తోటి ఎస్ కలిసి కాపురం చేసింది 1 year నేను చూస్తున్నాను అవునమ్మా ఈ 10 సంవత్సరాలతో మీ హస్బెండ్ తో కలిసి ఉన్నది 1 year ఉన్నారు అవునా 1 year ఉన్నారు ఎస్ 5 months అదే 1 year వరకు 5 months 1 year ఉన్నారు సో మిగతా అంతా కూడా మీరు ఒంటరిగా పోరాటం చేయాల్సి ఉంటుంది మీరే పిల్లల్ని స్కూల్కి తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల విషయాలు కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ జాయిన్ చేయడం కానీ బుక్స్ కొనడం కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎస్ మీరు ఒక్కరే చూసుకోవాల్సి ఉంటుంది ఇక మీ విషయం పిల్లల విషయంలో మీరు ఒక్కరే 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు అవునమ్మా అవునమ్మా అవునండి ఎస్ అలాగే ఆత్మలో చూసినప్పుడు ఎస్ మీ హస్బెండ్ విషయంలో మీకు కొన్ని క్వశ్చన్స్ నేను చూస్తున్నాను మీ హస్బెండ్ విషయంలో నాకు కొన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి మీరు అనుకుంటున్నారు నిజంగా నా హస్బెండ్ నన్ను ప్రేమిస్తాడా నేను వస్తాను అంటే ఇప్పుడు రావద్దు ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యం బాగలేదు ఇక్కడ వాతావరణం బాగలేదు ఇక్కడ పరిస్థితి బాగలేదు అని చెప్పేసి రావద్దు అని అనేది ఎవరమ్మా నేను వస్తానంటే మీ హస్బెండ్ రావద్దు ఇప్పుడు రావద్దు నేనే వస్తాను ఫ్యూచర్లో చూద్దామని మీ హస్బెండ్ అంటున్నాడమ్మా అవునండి నేను వస్తాను అంటున్నాను తను ఇప్పుడు వద్దు అంటున్నాడు నేను వస్తాను అంటే మీ హస్బెండ్ అంటున్నాడు ఇప్పుడు నువ్వు రావద్దు నువ్వు వచ్చినట్లయితే నాకు స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు నువ్వు కూర్చి క్వశ్చన్స్ అడుగుతావు నువ్వు నాకు నచ్చలేదు నువ్వు ఉంటే సైలెంట్గా ఉండాలి లేదంటే మాత్రం నువ్వు సిఐడి డిటెక్టివ్ లాగా సిఐడి ఆఫీసర్ లాగా ఉండి ప్రతి విషయంలో నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నావు నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు నా ఫోన్ చెక్ చేయొద్దు నా ఫోన్లో ఏ విషయాలు ఉన్నాయో నువ్వు పట్టించుకోవద్దు నా పర్సనల్ విషయాలు మీరు చూడొద్దు నా ప్రైవేట్ విషయాలు నీకు తెలియదు నా జీవితం ప్రైవేట్ లైఫ్ ఉంటుంది నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు అని గతంలో ఏదో ఇలాంటి గొడవ లాంటిది డిస్కషన్ లాంటిది నేను గతంలో రావడం చూస్తున్నానమ్మా వచ్చిందమ్మా గతంలో అవునండి గతంలో వచ్చింది అవునమ్మా మీరు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక విషయం గురించి మీరు కొంచెం ఎస్ మీరు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మీ హస్బెండ్ అన్నాడు నాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది సో నా ప్రైవేట్ లైఫ్లో నువ్వు రావద్దు నువ్వు జోక్యం చేసుకోవద్దు నా ఇష్టం నా ఫోను నా ఇష్టం నేను ఎట్లా ఉంటాను నా ఇష్టం నువ్వు గమనం ఉండాలని చెప్పేసి గతంలో ఎస్ కొంచెం ఇలాంటి డిస్కషన్ లాంటిది గతంలో రావడం నేను చూస్తున్నాను అవునండి వచ్చిందా ఏం జరిగిందమ్మా నేను ఏది అడిగినా కూడా నువ్వు
సైలెంట్గా ఉన్నా. నన్ను అంటే నీకెందుకు, అసలు నా లైఫ్ నీకెందుకు, అసలు నా గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, నన్నే కానేది నేనే కదా చేసుకునేది అని అలా భర్త అంటున్నాడు. అయ్యో, భర్త గురించి పట్టించుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ లో ఇదే డైలాగ్ అనమాట. నన్ను పట్టించుకోదని. అయ్యో, భర్త గురించి పట్టించుకునేది భార్య కదండి, లేదంటే పక్కింటి భార్య పట్టించుకుంటుంది. అయితే ఆ భర్త అంటున్నాడు, సో పట్టించుకోదని చెప్పేసి, అమ్మ మీ హస్బెండ్ మారాలని కొన్ని సంవత్సరాల నుంచి మీరు అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటూ మొరపెట్టేది ఎవరమ్మా? నేనే అండి. మీరే? అవునమ్మా. రీసెంట్గా కూడా మీరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి మీరు మొరపెడతా ఉన్నారు, ప్రభు నా హస్బెండ్ మారాలి, హస్బెండ్ మారాలి, నేనైనా వెళ్ళాలి, నా హస్బెండ్ ఇక్కడ రావాలి అని చెప్పేసి ఈ మధ్య మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా? అవునండి. దేవుడు మీరు చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. ఒక దూత మీ యొక్క హస్బెండ్ ఉన్న స్థలానికి వెళ్ళడం నేను చూస్తున్నాను. హస్బెండ్ ఉన్న స్థలానికి ఒక దూత వెళ్ళడం చూస్తున్నాను. చూడండి ఆ స్త్రీ ఎలా, సిస్టర్ ఎలా ఏడుస్తున్నారో చూడండి. కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెల్లో ఎంతో వేదన ఉంది, చెప్పుకోలేనటువంటి బాధ ఉంది. ఎవరికి చెప్పుకోవాలన్నా కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. పేరుకు మాత్రమే పెళ్లి చేసుకున్నారు. 10 సంవత్సరాల సంసార జీవితంలో 1 సంవత్సరం మాత్రమే హస్బెండ్తో ఉంది. మిగతా 9 సంవత్సరాల పాటు ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. ఒంటరి మహిళకు సమాజంలో ఎలా ఉంటుందో, ఎన్ని సవాళ్ళు ఉంటాయో మీకు తెలుసు. తనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, స్కూల్కు జాయిన్ చేయాలి, సమస్తం మీరే చేసుకోలేక ఒక్కోసారి అయ్యో నాకు భారం ఎక్కువైపోయింది అని చెప్పేసి ఒక్కోసారి మీకు గట్టిగా రూమ్లోకి వెళ్ళి గట్టిగా అరవాలని మీకు ఎంతో బాధ ఉంటుంది. అవునమ్మా? అవునండి. పిల్లల్ని చూసుకోలేక, వాళ్ళను కంట్రోల్ చేయలేక, వాళ్ళకి చెప్పుకోలేక, అటు మీ అమ్మ వాళ్ళు అంటున్నారు, ఏంటి పరిస్థితి, మ్యారేజ్ చేసుకున్నావు కానీ హస్బెండ్తో లేకుండా ఇలా 9 సంవత్సరాల పాటు వేరుగా ఉండవేంటని మీ వాళ్ళు కూడా మీ విషయంలో ఎంతగానో బాధపడుతున్నారు. అవునండి. ప్రభు మీ యొక్క మొర ఆలకించి ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. మీ హస్బెండ్ చుట్టూ కొంచెం కొన్ని దురాత్మలు సంచారం చేయడం చూస్తున్నాను. ఈ దురాత్మలు సంచారం చేయడం వల్ల కొంతమంది మీ యొక్క బంధువర్గంలోనే డబ్బుకు ఆశపడి ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీరిద్దరు కలవద్దు అని చెప్పేసి కొన్ని రకాల ప్లాన్స్ కూడా వేయడం నేను చూస్తున్నాను. ప్రభు మీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. మీరు హస్బెండ్ వద్దకు వెళ్ళడం, లేదంటే హస్బెండ్ మీ వద్దకు రావడం దేవుని చిత్తం. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు, ఏ జాబు, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ వ్యసనం ఏది కూడా వేరు చేయొద్దని దేవుడు సెలవిచ్చాడు. ఏదైతే వేరు చేయడం కోసం వస్తుందో అది శాపగ్రస్తం కావాల్సిందే. చూడండి, ఒక స్త్రీ యొక్క వేదన, ఒక సింగిల్ మదర్గా, భర్త ఉండి కూడా సింగిల్ మదర్గా జీవించాల్సిన పరిస్థితి. భర్త ఉండి కూడా ఎప్పుడో ఒకసారి వీడియో కాల్స్లో మాట్లాడి ఉండాల్సి ఉంటుంది. ఆ వీడియో కాల్ కూడా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అని చెప్పేసి పెట్టేస్తాడు. అవునండి. అవునమ్మా? అవునండి. వీడియో కాల్ ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు కూడా ఏదో అంత నల్లగా కనిపిస్తుంది, ఫేస్ కూడా క్లియర్గా కనిపించదు. అవునండి. అవునమ్మా? అవునండి. ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు, పార్క్లో ఉన్నాడా, పబ్లో ఉన్నాడా, ఆఫీస్లో ఉన్నాడా అని తెలుసుకుందాం ఫోన్ చేస్తే ఏ బ్యాక్గ్రౌండ్ కనబడదు. అవునండి. అవునమ్మా? అవునండి. ఓన్లీ ఒక్కోసారి ఫేస్ కూడా కనబడదు. అసలు బెడ్రూమ్లో ఉన్నాడా, బాత్రూంలో ఉన్నాడా, రోడ్డు మీద ఉన్నాడా అనేది ఏం కనబడకుండా ఓన్లీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది. మస్క చీకట్లో ఆ ఫేస్ కనబడినట్టుగా ఆ వాట్సాప్లో కనిపిస్తుంది. అవునమ్మా? మీరు అన్నారు ఫోన్ చేసినప్పుడు కొంచెం చూపించండి, బెడ్రూమ్ చూపించండి, కొంచెం ఇల్లు చూపించండి అంటే ఇప్పుడు నీకెందుకు అంటాడు. అవునా? అవునండి. రైట్. నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. కళ్ళు మూసుకోండి. మీ హస్బెండ్ విషయంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు. మీ హస్బెండ్ ఎక్కడున్నా కానీ అందరు చేతులు చాపండి. వీళ్ళ హస్బెండ్ ఎక్కడున్నా కానీ వాళ్ళ హస్బెండ్లో పనిచేసే ప్రతి దురాత్మను యేసుక్రీస్తు నామములో కాల్చి వేస్తున్నాను. హస్బెండ్ ఎక్కడున్నా కానీ నువ్వు తిరిగి వస్తున్నావు, లేదంటే వైఫ్ నీ వద్ద తీసుకెళ్తున్నావు, యేసుక్రీస్తు నామములో ఇద్దరి మధ్య తిష్ట వేసిన దురాత్మలు కాలిపోతున్నా. ఇద్దరి మధ్యలో తిష్ట వేసినటువంటి దురాత్మలు కాలిపోతున్నాం. యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాం.
పొందుకోండి. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. పొందుకోండి. హాస్పిటల్లో ఉన్న దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కావాలి. యేసుక్రీస్తు నామములో మీపైకి అభిషేకం, అభిషేకం బలంగా దిగొస్తుంది. అభిషేకం బలంగా దిగొస్తుంది. యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి. ఒక అభిషేకం బలంగా పైకి దిగొస్తుంది. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Say hallelujah. Yes, అమ్మా, దేవుడు మీ మొర ఆలకించాడు. కార్యం జరగబోతుంది. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. వారు రిసీవ్ అని చెప్పండి. Yes, God bless you. God bless you.